కూడా చాలా అంటే చాలా ఆకలిసేస్తుంది. ముందు ఫుల్గా కూలింగ్ ఉన్న వాటర్ బాటిల్ అయితే ఒకటి తాగాలి. ఎక్స్క్యూజ్ మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. దీనితో ఏదైనా ఒక డ్రింక్ తీసుకుందామండి. నా వల్ల కావట్లేదు దాహము. ఇక్కడ అన్ని గ్యాస్తోనే ఉంటున్నాయి. వితౌట్ గ్యాస్తో కావాలనుకుంటే ఏం అర్థం కావట్లేదు. పేరలు చూద్దాం, ఏదో ఉంది. జ్యూస్ తీసుకున్నాను, వితౌట్ గ్యాస్ అంతే రాస్తుంది. ఇంకా ఫుడ్ ఐటము ఇక్కడ చాలానే ఉన్నాయి. మనం ఏది తీసుకున్నా కూడా ఇమీడియట్గా మైక్రోవేవ్లో పెట్టేసి ఇచ్చేస్తారు. ఏం తీసుకున్నాం ఇందులో కూడా నాకు చాలా చూసాను ఇందులో అనుకుంటా. ఆమ్లెట్ మిక్స్డ్ విత్ రైస్, టర్కీ చికెన్ విత్ రైస్ అంట తీసుకునేద్దాము. వచ్చినప్పటి నుంచి బ్యాంకాక్ నుంచి వచ్చినప్పటి నుంచి అయితే ఇట్లాగ స్టాంప్స్ అయితే కలెక్ట్ చేస్తాం. 1 minute మ్యామ్, సీ ద స్టాంప్స్. ఇటువంటి స్టాంప్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నాను. మొత్తం నా దగ్గర 6, 7, 8, 9, 10 అయితే వచ్చాయి ఇప్పటికి. దాంతో రిడమ్ చేస్తారంట. ఎంత రిడమ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు దాకా అయితే 83 ఉండింది. 8 స్టాంప్స్ రిటర్న్ చేశారు. నాకు ఇంకా 75, 69. చాలా తగ్గిందండి. 83లో నుంచి 69 అంటే ఆల్మోస్ట్ ఒక 14 రూపీస్ తగ్గింది. 14 రూపీస్ తగ్గింది. థ్యాంక్ యూ. ప్రీ రోస్టెడ్ అంటారు కదండి, ఆ విధంగా ప్రీ ఫుడ్ అయితే రెడీగా చేస్తుంటారు. మనం సెలెక్ట్ చేసుకున్నామంటే దాని తర్వాత దాన్ని మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసి అయితే ఇచ్చేస్తారు. టేస్ట్ అయితే బాగుందండి. రైస్ కూడా అక్కడక్కడైతే రైస్ కూడా దొరుకుతూ ఉంది, ఇబ్బంది లేదు. అయితే ఖర్చు పరంగా ఆలోచిస్తే మన ఇండియాకి పోలిస్తే ఇది 2.7% ఎక్కువేను. ఎగ్జాంపుల్ మనం 10 రూపాయలు ఖర్చు పెట్టాము అనుకోని ఎగ్జాంపుల్. అదే 10 రూపాయలు మన ఇండియాలో కన్వర్షన్ అయిందంటే 27 రూపాయల 50 పైసలు ఖర్చు అయినట్లు లెక్క. ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది. దాని లింక్ బయోలో ఉంది. రండి, యూట్యూబ్లో కలుద్దాం.